అనదర్ టాపిక్ ఈరోజు మనం చూసేది ఎంఎస్ఐ ఆస్ట్రాలజీలో 5 ప్లానెటరీ కంజంక్షన్స్లో ఒక ఇంపార్టెంట్ కంజంక్షన్. ఈ కంజంక్షన్కి ఏంటంటే ఒక స్పెషాలిటీ ఉంది. సో కంజంక్షన్ ఆఫ్ సన్, మూన్, మార్స్, మెర్క్యూరీ అండ్ జూపిటర్. సో రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు అండ్ గురువు కలిస్తే ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే రవితోటి చాలా పవర్ఫుల్ ప్లానెట్స్, పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే ప్లానెట్స్ లైక్ ద మార్స్ వారియర్, మెర్క్యూరీ ద ఇంటెలిజెంట్ అండ్ జూపిటర్ లైక్ విజ్డమ్. సో ఇవి రవిచంద్రులతోటి కలిసినప్పుడు యూజువల్గానే సన్కి దూరంగా కంబస్ట్ అవ్వకుండా 5 degrees తర్వాత 5 degrees గ్యాప్లో ఏ గ్రహమైనా సరే, అంటే ఇప్పుడు చెప్పిన పర్టికులర్ కంజంక్షన్లో ఏ ప్లానెట్ కూడాను రవికి 5 degrees కన్నా తక్కువలో ఉండకూడదు. సో మెర్క్యూరీ ఒకటి 4 ఉన్నా పర్వాలేదు, బికాజ్ మెర్క్యూరీ కంబస్ట్ అయ్యేది 3 degrees దగ్గర కాబట్టి. ఓకే, సో ఈ కాంబినేషన్ హ్యాస్ ఏ వెరీ పాజిటివ్ ఎనర్జీస్, ఆప్టమిస్టిక్గా ఉంటుంది. అంటే ఎస్, లైఫ్లో నేను గెలుస్తాను అండ్ నేను పోరాడతాను. సో అంటే భయం అనేది ఉండదు, ఓడిపోతానేమో అన్న భయం ఉండదు, మంచి ఆలోచనలు, అంటే ఆప్టిమిస్టిక్ థింకింగ్, అంటే పాజిటివ్ థింకింగ్. సో నేను సక్సెస్ అవుతాను, నేను ఈ విధంగా ఉంటాను, అలాగా మైండ్ ఎప్పుడు కూడా ఫుల్ ఎనర్జెటిక్గాను ఆప్టిమిస్టిక్గాను ఉంటుంది. అంటే ఈ మంచి ఆలోచనలతోటి నిండి ఉంటుంది అని చెప్పచ్చు. అండ్ యూజువల్గా ఈ కైండ్ ఆఫ్ కాంబినేషన్లో ఈగో ప్లేస్ ద మేజర్ రోల్. అంటే కుజరవులు కలవడం కారణంగా ఈ కాంబినేషన్లోనూ మనకి ఒక్కొక్కసారి వీళ్ళ ఆర్గ్యుమెంట్ అనేది వాళ్ళు గెలవడానికే ఉంటుంది. అంటే ఇప్పుడు మామూలుగా మన అందరం, అంటే మ్యాక్సిమం పీపుల్ అలానే ఉంటారులేండి, వాళ్ళ ఆర్గ్యుమెంట్ గెలవాలనే. మామూలుగా ఏం చేస్తాం, ఇఫ్ ద మర్క్యూరీ జూపిటేరియన్ డామినేషన్ ఉన్నప్పుడు దే విల్ హ్యావ్, వాళ్ళు మాట్లాడే విధానంలో వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ ఎక్స్పీరియన్సు, వాళ్ళ లైఫ్లో నేర్చుకున్న లెసన్స్ ఇవన్నీ కనిపిస్తాయి. మీకు మెర్క్యూరీ, మార్స్, సన్ కాంబినేషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ లైక్, నాకు తెలిసిందే గొప్ప విషయం, అవతల వాడికి తెలిసిన విషయాన్ని మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, ఫైనల్గా లాస్ట్ పంచమందే అవ్వాలి, మనమే ఆర్గ్యుమెంట్ విన్ అవ్వాలి అన్నట్టు రూడ్నెస్ అనేది ఎక్కువ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో కాబట్టి యూజువల్లీ ఈ కాంబినేషన్లో ఏంటంటే మీకు పవర్ఫుల్ ప్లానెట్స్ అయినటువంటి రవి, కుజ, చంద్ర, బుధ అండ్ గురువు కలవడం వల్ల ఒక్కొక్కసారి డిగ్రీస్లో ఉన్న చేంజెస్ని బట్టి వీళ్ళు డామినేట్ చేయడానికి, వాళ్ళు అనుకున్నదే అవతల వాళ్ళతో ఒప్పించడానికి చేసే ప్రయత్నాల్లానే కనిపిస్తాయి. కాకపోతే సన్కి, కుజుడికి బలం కొంచెం, రవి కుజులకి కొంచెం బలం తక్కువ ఉండి, బుధ అండ్ చంద్ర అండ్ గురువు కనుక బలంగా ఉంటే వాళ్ళు ఎక్సలెంట్ గురువులు అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు నేర్చుకునే విషయాలను 10 మందికి చెప్పడము అనేది జరుగుతుంది. సో కాకపోతే ఏంటంటే ఒకవేళ రవితోటి కంబస్ట్ కనుక అయినట్టయితే, ఈ ప్లానెట్స్ కంబస్ట్ అయితే వీళ్ళకు ఉండే కోపము, యాటిట్యూడ్ కారణంగా అవతల వాళ్ళని హర్ట్ చేయడము, అంటే కొంతమంది చూడండి మాట్లాడితే కొట్టడానికి వెళ్తారు. సో దిస్ కైండ్ ఆఫ్ కాంబినేషన్ బికాజ్ జూపిటర్ విల్ ఎక్స్పాండ్ ద ఈగో. రవితోటి గురువు ఇవన్నీ కంబస్ట్ అయిపోతే ఆలోచన, విచక్షణ అనేది పోతుంది. సో ఏంటంటే అయితే వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకోవడానికి మనం సినిమాటిక్గా చూస్తూ ఉంటాం కదా, అవతల వాళ్ళని కొట్టడానికి దొరకకపోతే వీళ్ళు గట్టి కొట్టేసుకుని ఈ గోడలకి వాటికి వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ ఉక్రోషం, పౌరుషం అనేవి ఏం చేస్తాయంటే వీళ్ళకి టార్గెట్ దొరకనప్పుడు అవతల వాళ్ళు హర్ట్ చేయడం అయినా ఉంటుంది, లేకపోతే వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకునే పాసిబిలిటీస్ అయినా ఉంటాయి. ఎప్పుడు సన్ కంబస్ట్ అయితే రవితోటి ఈ గ్రహాలు దగ్గరగా ఉండి, ముఖ్యంగా గురు అండ్ బుధ, ఎస్ ఈ కాంబినేషన్ అండ్ లైక్ చంద్రుడు కంబస్ట్లో అయితే మటుకు దిస్ బికమ్స్ లైక్ ఎన్ సూపర్ ఈగోయిస్టిక్ కాంబినేషన్ కింద అయిపోతుంది. అయితే యూజువల్గా వీళ్ళ పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు, గవర్నమెంట్ జాబు, అడ్మినిస్ట్రేషన్లో పనిచేసే వాళ్ళు అయ్యే విధంగా ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఎప్పుడు కూడాను కంపేర్ చేయడము వేరే వాళ్ళతోటి అండ్ ఎడ్యుకేషన్ విషయంలో సరైన గైడెన్స్ ఇవ్వడానికి బదులు వాళ్ళలాగా నువ్వు చదవలేదు, వీళ్ళలాగా చేయలేదు అని ఇట్లాంటి మాట తీరుతో ఉండడం వల్ల వాళ్ళకి ఎప్పుడు కూడాను పేరెంట్స్ అంటే ఒక రకమైన అంటే వాళ్ళు టార్గెట్ చేస్తారు, నన్ను
ప్రొవోక్ చేస్తారు అన్న ఫీలింగే ఉంటుంది. వీళ్ళకి యూజువల్గా సిబ్లింగ్స్తో పడదు. సో ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు సిబ్లింగ్స్ తోటి రైవలరీ అనేది ఉంటుంది. ప్రతి విషయంలోనూ కాంపిటీషను రైవలరీ అనేది ఉంటుంది. కాకపోతే రవికి దూరంగా కనుక కొంచెం, అంటే రవికి మిగిలిన గ్రహాలు 5 degrees దూరంలో ఉన్నప్పుడు వీళ్ళు స్పోర్ట్స్లో ఎక్సెల్ అయ్యే అవకాశము, అండ్ ఎప్పుడూ కూడాను ఆ క్రియేటివ్ ఫీల్డ్స్లో, స్పోర్ట్స్లో, అథ్లెటిక్స్ గాను, కోచెస్ గాను అండ్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా బాగా కనిపిస్తున్నాయని చెప్పచ్చు. సో ఇది 5 ప్లానెటరీ కంజంక్షన్లో రవి, చంద్ర, కుజ, బుధ, గురువులు కలిసి ఉంటే ఏ విధంగా ఉంటుందనేది. మోస్ట్లీ మీకు రవి, కుజ, గురువు అగ్నితత్వము, అగ్ని, హాట్, ఎక్కడేమో ఈయన ఎయిర్, బుధుడు ఎయిర్, చంద్రుడు వాటర్, స్ట్రీమింగ్, అంటే ఎప్పుడు కూడాను ఒక రకమైన కుక్కర్లో ప్రెషరైజ్డ్ పీపుల్ అనమాట వీళ్ళు. ప్రెషర్ కుక్కర్ లాగా ఉంటారు, ఎప్పుడైనా బర్స్ట్ అయిపోవచ్చు. సో ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ని కలిగి ఉండే పాసిబిలిటీ అనేది ఎక్కువ కనిపిస్తుందని చెప్పచ్చు. సో కాబట్టి ఇట్లాంటి కంజంక్షన్స్ యూజువల్గా లగ్నముతోటి, లగ్నము, చతుర్థ స్థానము అండ్ సప్తమ స్థానము, దశమ స్థానము ఇట్లా ఉన్నప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ ఫీల్డ్లో, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఎక్సెల్ అవ్వడానికి, పేరు తెచ్చుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అయితే వీళ్ళని మంచి గురువులా అంటే మేబీ స్ట్రిక్ట్ గురువుస్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఎక్కడ స్టూడెంట్ చేసిన తప్పుని భరించలేని వాళ్ళు అనమాట. ఎప్పుడు కూడా జూపిటేరియన్ ఎనర్జీ సన్, మార్స్ తోటి ఇరిటేట్ అవుతుంది, సాటర్న్, వీనస్ తోటి ఫ్లరిష్ అవుతుంది. సో కాబట్టి ఇది వన్ ఆఫ్ ద టఫ్ కాంబినేషన్ అని చెప్పచ్చు. సో మీ కంజంక్షన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి తెలుసుకోవడానికి మీరు msiastrology.com వెబ్సైట్ నుంచి కన్సల్టేషన్ తీసుకోవచ్చు. Okay guys, thanks for listening and please subscribe our channel MS Astrology. Bye.